టిఫిన్ వడా కర్రీ చేస్తున్నానండి, ఇడ్లీకి వడా కర్రీ. సో ఆల్రెడీ నేను చేసి పెట్టాను, వీడియో ఉంది చూడండి. మళ్ళీ ఇంకోసారి చేస్తున్నాను. చూడండి, నూనె పెట్టి చెక్క లవంగ వేసిండాను, కొద్దిగా సోంపు, పెద్ద సైజు 3 ఎర్రగడ్డలు అండి. ఆల్రెడీ నా పేజ్లో ఉంది చూడండి. అల్లము ఒక 2 ఇంచులంతా, ఒక 6-7 కంటే ఎక్కువ ఎన్ని వేసినాము, 7-8 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద టమాటాలు చూడండి, ఇంకా తెల్లగడ్డలు ఇలా కట్ చేసుకున్నాను. మీకు అట్లా వేసుకున్నా కూడా పర్లే, ఇలా అయితే కొంచెం దీని సారం దిగుతుంది, అందువల్ల ఇలా చేస్తాను. పచ్చిమిరపకాయలు, అల్లము, తెల్లగడ్డలు అన్నీ వేసుకుంటాం. ఇది కాస్త వేగాక టమాటా వేసుకోవాలి. కరివేపాకు వేస్తానండి, నాకు ఇష్టం. అది నేను పలావ్ ఆకునికి వాడినానంటే పుదీనా వాడతాను, కానీ అంటే దీనికి పుదీనా వేరు దేనికైనా కరివేపాకు నేను వాడను, అది కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది. చాలు మాత్రము టమాటా వేసిద్దాము. ఇది కాస్త బాగా వేగనివ్వాలి. ఉప్పు, పసుపు, ఇది మిరప్పొడి, ధనియాల పొడి 2 మిక్స్ అయింది కదండి, మేము ఇలాగే వాడతాము. ఇది ఒక స్పూన్ చూడండి. ఇంత మాత్రం వేగాక ఇలా వేగాక నీళ్ళు పోసుకోండి. నీళ్ళు కాస్త ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఇంకా వడలన్నీ మనం పిసికి వేస్తాం కదా, అది యూజ్ చేస్తుంది. నీళ్ళు పోసుకుంటే ఎక్కువైనా కూడా ఏమి పర్వాలేదు, ఇది బాగా మరగాలి, తెల్లబెట్టాలి నీళ్ళు బాగా. చూడండి, ఇడ్లీకి రెడీ చేసుకున్నాను, ఇడ్లీ పోసి పెట్టాలి. వడలు ఇలా ఉంటాయి కదా, వీటిని అలా కచ్చాగా చేసుకొని ఇలా వేసేటప్పుడే ఇందులోనే ఇలా పిసికేయచ్చు. చూడండి, ఇలా అంత నీళ్ళు బాగా తెడతా ఉంది కదా, చాలు. ఇంకా ఇప్పుడు వేసేస్తాం. దీన్ని మరీ పొడిగా ఏం చేసుకోవాల్సిన పని లేదండి. ఇందులోకి వేసిన తర్వాత కూడా గరిటతో నలుపుతూ ఉంటే నలిగిపోతుంది. కాకపోతే మరీ వడ పెద్దగా ఉన్నదని అలా చేసుకుంటే చాలు. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎన్ని వడగా కాల్చుకోవచ్చు, మరి ఎర్రగా కాల్చుకోవద్దు, కొంచెం తెల్లగా ఉంటుందని తీసేయాలి. దోశ పెనం మీద అట్టులాగా తట్టేసి రొట్టెలాగా తట్టుకొని తీసుకొని అలా చేసుకోవచ్చు. ఇడ్లీ పాత్రలో స్టాండ్లో ఆవిరి పెట్టేసి, కుడుముల్లాగా ఆవిరి పెట్టేసి దాన్ని కూడా తీసుకొని ఇలాగే సేమ్ వేసుకోవాలి. ఈ మెథడ్లోనే ఇలా వేసుకోవాలి ఈ టైంకి.
ఇందులో ఇది ఉడికిపోవాలి. అటువైపు వేడిగా ఇడ్లీ ఉడుకుతా ఉంది. రెండు ఈక్వల్ టైంలో దించుకుని వేడిగా మెథడ్ ఇలా అయినప్పుడు కాస్త మంట తగ్గించుకోండి. ఇందాక నేను హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను, మీడియంలో పెట్టుకున్నాను. ఎందుకంటే ఉడుకుతూ ఉంటుంది, హైలో పెట్టేస్తే మొదలు ఉడుకుతుందని గట్టి పడిపోతుంది. దీనివల్ల ఫ్లేమ్ తగ్గించుకుంటూ ఉంటుంది. ఇలా వస్తే చాలండి. కాకపోతే దీన్ని ఇప్పుడు తినేస్తే తినేది. ఒకవేళ మిగిలింది పెట్టుకున్నామంటే బాగా గట్టి అయిపోతుంది. మిమ్మల్ని